అది ఉడుము కనబడబోతుంది. మనకు దొరికిపోయినట్లు కొన్ని క్షణాల్లో ఉడుము బయటికి తీయబోతున్నాం. ఈరోజు ఉడుము వేట ఎలా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉందా లేదా? మీరు తప్పకుండా ఇలాంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశాలు ఈ యొక్క ఛానల్లో గిరిజనులకు సంబంధించి అడవి జాతుల్లో ఉండే ప్రజలు ఏమేమి చేస్తారు, వారి యొక్క కార్యకలాపాలు, వాళ్ళ జీవనశైలిని వివరించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఉపయోగం. చూడని సంగతులు ఎన్నో చూపించబోతున్నాను. ఎన్నో అనుభవాలను మీరు కూడా రుచి చూడబోతున్నారు. మన ఛానల్ బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని అంతే. చూస్తున్నారు కదా, అది ఉడుము కనబడబోతుంది. ఉడుము వచ్చేస్తుంది. దొరికేసింది, మనకు దొరికేసింది. తేదీ కెమెరా తలకాయ ఏమన్నాడు వాటి ఓడితేనే కరెక్ట్ కొట్టా బాగా అది పుల్ల కొట్టరు. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, ఉడుమును బయటికి లాగేస్తున్నారు. కాళ్ళను పట్టుకొని లాగేస్తున్నారు. చూడండి చూడండి చూడండి, అది రెండు చేతులు పట్టుకున్నాడు ఆయన. అది లాగేస్తున్నారు బయటికి తలను పట్టుకున్నాడు. చూడండి, అది బయటకు వచ్చేస్తుంది. ఉడుము వచ్చేస్తుంది, లాగేస్తున్నారు. అంటే గట్టిగా పట్టుకున్నది ఫ్రెండ్స్. ఉడుము అనేది ఉడుము పట్టు అంటారు కదా, చాలా గట్టిగా పట్టుకున్న త్వరలో అనేది బయటికి రావడం లేదు. ఇంకొక వ్యక్తి సహాయం అడిగాడు, ఆయన కూడా వచ్చాడు, చేసాడు. చూడండి, వచ్చేస్తుంది, ఉడుము వచ్చేస్తుంది. చూడండి చూడండి, కీప్ సైలెంట్. చూడండి చూడండి చూడండి, వావ్! ఉడుము చూసిరా, అంత త్వరలోనే ఉన్నా సరే, అంత లోతుగా ఉన్నా సరే అలా చేస్తున్నారు ట్రైబల్స్. మనమైతే వదిలేస్తాం. చూడండి, అది తీసేసారు. ఉడుము కనబడుతుంది కదా. పెట్టిలువా కచ్చి చూడమ్మా కూడా కోప చేతులుగా అలా మొత్తటిల్లి నాకు దొక్కిన వేయడం దూరటం దిగ్గి అంటామన్నది ಬೇರೆ మరి బెల పట్టి మన్నది దూరి మంది దూరి మన్నది పట్టణది బెలాగ గాలాడు ఈ పట్టణది గూదతే కై తీసుడే పసుకున్నది పోయిమన్నా గట్టి పోసి దగ్గర పోయి తెలిసిన ఎన్ని బల్లి మీరు ಬೇಗ ಮೀರಿ ತಡ್ಕೊಡೋದು ನೀವು ತುತ್ತಿನ ದೂರ ಕಾಲು ಕಿಲ್ಲ కదా ಕಾಲು ಕಿಲೋ ಕಾ ಪತ್ಕಿಸ್ತಗೆ ಸಗ ಪತ್ಕೊಂಡ್ರಿ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಮುರ್ಸಿಲ್ತದೆ ಹೆಂಗ ಡೋಕದಿಂದ ಡಾಲ ಮೊದಲ ಮುತ್ತು ಆಗೋದು ಎರಡುಗಳು ಕಿಸು ಅಷ್ಟಟ ಆಯ್ತು ಬಿರ್ಗಿಲೆ ಅಲ್ಲ మొత్తటిల్లి పెద్ద మోసడు నాకు దొక్కిన వేయడం కిసు వాటికి నేను చెప్తాను ఇస్తాను అది నేను కిసు వాడతాను ಹೀಗೆ ಇದ್ದೀರಿ ನಿಮ್ಮದು ಲಾಲಿ దూరటం దిగ్గి అంటామన్నది ಬೇರೆ ಕೊಡು ಇಲ್ಲಿ మరి ಬೇಲ ಪಟ್ಟಿ ಮಣ್ಣು దూరి మంది ಅಲ್ಲಿ ದೂರಿ ಮಣ್ಣು ಬರೋದು ಈಗ ಪಟ್ಟಣದ ಬೇಲಾಗ ಗಾಲಾಡು ಈ ಪಟ್ಟಣದ ಗೂದತೆ ಈಗ ಏನು ತೇರ ತೇರಗಿ
తన పొలం ఇప్పుడు ఉడుమును చూస్తున్నారు కదా, ఆ ఉడుము తోకతో దాని మెడని కడతారనమాట. దాని మెడని తోకతో కట్టేస్తారు. చూడండి ఎలా కడతారో కూడా ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని, ట్రైబల్స్ యొక్క కల్చర్ని నీకు చూపించబోతున్నాను. వారి యొక్క జీవన శైలి. ఏదో చెట్టుని నరికేశారు. ఆ చెట్టును మొత్తం ఎప్పుడైతే నరికేశారో త్వరలోనే దాక్కున్నది. చాలా పెద్ద చెట్టు చూడండి. దాన్ని నరికేసి అందులోని ఉడుమును వాళ్ళు బయటికి తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, దాన్ని బయటికి తీయడం జరిగింది. ఈ చెట్టును నరికేశారు. ఆ తోకతో ఇప్పుడు దాన్ని మెడ చుట్టబోతున్నారు. చూడండి, అద్భుతమైన అనుకోని సంఘటన. చూడండి, ఇది కనిపించే ఆయుధాలు గొడ్డలి, బండగత్తి అంటారు కదా, ఇవి రెండింటిని. ఇవి చెట్టుని నరకడానికి ఉపయోగిస్తారు. ఆల్రెడీ చెట్టుని నరికేశారు. అది టోటల్ చూడండి, ఆ చెట్టుని నరికేశారు మొత్తం. చూస్తున్నారు కదా, చెట్టుని టోటల్ కంప్లీట్ నరికేశారు, కట్ చేశారు. కట్ చేసి ఆ త్వరలో దాక్కుని ఉన్న ఉడుమును బయటికి తీశారు. టాలెంట్ ఉంది చూడండి వీళ్ళ దగ్గర. ఎంత లోపల దాక్కుని ఉన్నా సరే దాన్ని బయటికి తీయడం జరిగింది. చూడండి, దీన్ని కట్ చేసి తీశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాని తోకతో దాన్ని కడుతున్నారు. ఇది ఊహించని వింత సంఘటనలు అంటే ఇవే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో, ఇలాంటి సంగతులు ఎన్నో మీరు తెలుసుకోవచ్చు. ఎంతో జనరల్ నాలెడ్జ్ ట్రైబల్స్ గురించి మీకు అవగాహన ఉంటుందన్నమాట. వారు యొక్క జీవన శైలి, వారి యొక్క సర్వైవల్ స్కిల్స్ ఏంటనేది, అడవిలో ఎలా బ్రతుకుతారు అనేది మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెం కట్ చేసి దాన్ని అక్కడ పెట్టి పట్టుకుని వెళ్తారు అనమాట. దాంతో పట్టుకుని వెళ్తారు, తాడు కట్టరు. ఎస్, చూడండి, అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఇలాంటి విలువైన వీడియోలు మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకేనా? డోంట్ ఫర్గెట్ దాట్. చూడండి, చూసారా? వావ్, ఎంత బ్యూటిఫుల్. చూడండి, అది తోకతో దాన్ని కట్టేశారు. ఒక బ్యాగ్ లాగా లేక ఒక సంచి లాగా దీన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. చూస్తున్నారు కదా, అదిగో ప్రాణాలతోనే ఉంది. అది అలాగే పట్టుకుని వెళ్ళిపోతారు. చూడండి, అదిగోండి, చూసారా? పట్టుకున్నారు అలాగా బ్యాగ్ లాగా పట్టుకొని, లేదా చేతులు పట్టుకొని ఇంకా ఉడుము మాంసం వండుకొని తింటారు. దాన్ని వండుకొని తింటారు. ఉడుముని చాలా మంది అంటారు మగవారి యొక్క శృంగార సామర్థ్యాన్ని పెంచే ఔషధాలు దీంట్లో ఉంటాయి. అలాగే దీని యొక్క నూనె, చర్మాన్ని తీసిన నూనె ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఉడుము మాంసం జ్ఞాపక శక్తిని పెంచుతుందని కొందరు అంటూ ఉంటారు. నిజమే కాదు, మీరు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, డోంట్ ఫర్గెట్.